హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. భయం అనేది నా బ్లడ్ లోనే లేదురా బ్లడీ ఫూల్ అని బాలయ్య బాబు గారి ఒక డైలాగ్ ఉంటుంది. అది మీరు వినే ఉంటారు చాలా మంది. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా సేమ్ డైలాగ్ వాడుతున్నారు. భయం అనేది నా బ్లడ్ లోనే లేదు. టీడీపీలకు ఎమ్మెల్యేలకు లైవ్ లో వార్నింగ్ ఇచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నిజంగానే ఆయన అదే మాటని చెప్పారు. నేను విన్నాను వీడియో. ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను. అయితే టీడీపీ డబుల్ గేమ్ ఎలా ఉందో చెప్పడానికి ఆయన వాడిన మాట అనమాట ఇది. అక్కడేమో గోశాల దగ్గర కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు. ఎవరైతే సవాల్ చేసినా వీరుడు ధీరుడు సూర్యుడు పల్లా శ్రీనివాసు అక్కడ లేడు, ఆయన పరార్ రాలా. సవాల్ చేసిన వ్యక్తి రాలా. పోన్లే సవాల్ చేసిన వ్యక్తి రాకపోయినా కూడా నిజానిజాలు చెప్తామని భూమన కరుణాకర్ రెడ్డి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. బయలుదేరడానికి సిద్ధపడితే రాత్రి 12 నుంచే పోలీస్ పహారా, మార్నింగ్ లేవగానే ఇంటి చుట్టూ పోలీసు జీబులు పోలీసు వ్యాన్లు పూర్తిగా ఆగి ఉన్నాయి. ఆ వీడియోస్ చాలా మంది చూసుంటారు, నేను కూడా చూసా. అయితే అక్కడ నుంచి నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి భూమన కరుణాకర్ రెడ్డికి, మేము ఇక్కడ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, మీరు ఇంకా రాలేదు, ఎండకి ఎండిపోతున్నాం, వాళ్ళకి తడిసిపోతున్నాం, మొక్కలై మొలుస్తున్నాం అని ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఓకే, నేను అది విన్నా. ఇక్కడేమో భువన కరుణాకర్ రెడ్డి చుట్టేమో ఇంటి చుట్టూ పోలీసులు అవసరస్ట్ కదలనివ్వట్లేదు. అయితే నాకు గతంలో ఒకసారి ఆ వీడియో చూడండి, చెప్తా. ఆ స్టోరీ లాస్ట్ లో అయితే కరెక్ట్ గా ట్యాగింగ్ అవుతుంది. భువన కరుణాకర్ రెడ్డిని ఫోన్లు చేసి రమ్మని పిలుస్తూ ఇక్కడ పోలీసులతో ఎలా కంట్రోల్ చేస్తున్నారో భువన కరుణాకర్ రెడ్డి మాటల్లోనే వినండి ఒకసారి. ఒక 10 నిమిషాల ముందు కాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అలాగే చంద్రగిరి శాసనసభ్యుడు శ్రీ నాని గారు ఇద్దరు ఫోన్ చేయటం జరిగింది. నేను వారితో మాట్లాడడం జరిగింది. మేము మీకోసమనే వెయిట్ చేస్తున్నాము అంటే వాళ్ళన్న మాట, మేమందరం కూడా వెయిట్ చేస్తున్నామన్నా మీకోసమని అని వాళ్ళు మాట్లాడారు. అయ్యా, ఇక్కడ మమ్మల్ని పోలీసు వాళ్ళు నిర్బంధించినారు, పంపటం లేదు అంటే మీ ఇంటి దగ్గర ఒక్క పోలీసు కూడా లేరు అని వాళ్ళు మాట్లాడి మా మీద ఎగతాళిగా ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మాట్లాడినటువంటి విషయాలు ఇప్పుడు కూడా నా పోలీసు వాళ్ళు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను పోవటానికి సిద్ధంగా ఉన్నా, వీళ్ళు నన్ను పంపటం లేదు మమ్మల్ని. ఈ రకంగా వాళ్ళు పత్రికల ముందర నాకు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తనేమో అని అనుకొని నేను చెప్పినటువంటి మాటల్ని, నేను అలా పిరికితనమన్నది నా రక్తంలో లేదు. నేను దేన్నైనా కూడా ధైర్యంగా ఎదిరిస్తా. నేను రాజకీయాలలో వచ్చిందే అందుకు. నేను ప్రతిఘటన అన్నది నా శ్వాస. నేను తప్పు చేస్తే అట్ ద సేమ్ టైం ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను చెప్పినటువంటి ఆ మాట మీద కట్టుబడి ఉన్నా. మా ఇంటి చుట్టూతా పొద్దటి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. పహారా కాసినటువంటి వీళ్లను దాటి పోయే పరిస్థితి ఇక్కడ లేదు. వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడ్డుకున్నారు. కానీ మీ ఇంటి దగ్గర ఒక్క పోలీసు కూడా లేడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి మమ్మల్ని ఇప్పుడు పోతున్నాం, పోలీసు వాళ్ళు అడ్డుకోరేమో చూద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ పోలీసుల పరిస్థితి ఇది. ఒక్క అడుగు కూడా మమ్మల్ని ఉంచటం లేదు. అక్కడేమో వాళ్ళు పెద్ద వీరతాళ్లు కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. సమాజం గుర్తించవలసిందిగా కోరుతున్నాను. విన్నారు కదా? ఓకే, మీరు ఎప్పుడన్నా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏదైనా చిన్న చిన్న షార్ట్స్ చూస్తుంటే 2 కుక్కల మధ్యలో ఒక మిర్రర్ ఉంటది. ఆ మిర్రర్ ఉన్నప్పుడు ఒక కుక్క పెద్ద కుక్క ఉంటుంది, ఒక కుక్క చిన్న కుక్క ఉంటుంది. పెద్ద కుక్క చిన్న కుక్క మిర్రర్ అటువైపు ఇటువైపు ఉండి అని నడుచుకుంటా ఉంటాయి. చిన్న కుక్కకి ఏంటి, దానికి దమ్ము లేదు, ధైర్యం లేదు, అది పెద్ద తట్టిరది. ఆయన ఒకటి మిర్రర్ అడ్డు ఉంది అనే ధైర్యంతో బెడ్ అని అరుస్తూ ఉంటది, గౌ 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 పోరాడుతూ ఉంటది. ఎప్పుడైతే డోర్ ఇలా పక్కకి తీసారో చిన్న కుక్క అన్ని మూసుకొని పక్కకెళ్ళి కూర్చొని పెద్ద కుక్క దగ్గర కూడా రాదు, పారిపోతూ ఉంటది. అదే పరిస్థితి ఇప్పుడు నాకు తిరుపతిలో కనిపిస్తుంది. ఎవరైతే సవాల్ చేశారో ఆ వ్యక్తి, ఎవరు చూసుకొని సవాల్ చేశారో ఆ వ్యక్తి అక్కడికి రాలా. పోనీ వేరే వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేసి పిలుస్తూ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి వస్తానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇక్కడ పోలీసులతో కంట్రోల్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అండ్ పోలీస్ వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంది? హోమ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. వాళ్ళు చెప్తేనే కదా ఇక్కడ పోలీసులు కంట్రోల్ చేసేది భూమన కరుణాకర్ రెడ్డిని. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడ అవసరం చేసి పెట్టారని ఇక్కడికి
ఎంపీ గురుమూర్తి అని బొమ్మ అభినయ్ రెడ్డి ఇద్దరు వెళ్తే వాళ్ళని కూడా లోపలికి రాకుండా ఆపేశారు. ఇక్కడ అంటే రూల్ అంట ఏంటి, ఒక్కడే రావాలా, లేదంటే ఒక మంత్రితో రావాలా, ఇంకెవరు రావద్దు, వీళ్ళు మాత్రం మందల లోపల ఉంటారు. ఏం కామెడీ అంటే ఆ కామెడీ అబ్బా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు అందరికి, అంతే కదా. ఓవరాల్ గా చనిపోయింది 100 గోవులు కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 119 191 గోవులు చనిపోయి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, అవి కూడా ఫేక్ లెక్కలే అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికి మన భారతదేశంలో, హిందూ దేశంలో గోవుని దేవతగా పూజించే దేశంలో, అది తిరుమల తిరుపతి సన్నిధిలో, ఆ గోశాలలో గోమాతల యొక్క దుస్థితి మీరేమంటారు? విచక్షణ గా ఆలోచించండి, మంచి సమాధానం చెప్పండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.